చివరిగా ఒక ప్రశ్న, దేశవ్యాప్తంగా మళ్ళా నాటిబెంద ఏపీ, నాటిబెంద తెలంగాణ, దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ ఈవీఎం మిషన్స్ పైన మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది, బ్యాలెటే రావాలనేసి మళ్ళీ ఒక తీవ్ర చర్చ. సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు ఉంది చూడమ్మా, అంటారు? ఈ ఎలన్ మస్క్ ఏదైతే ఒక విషయం చెప్పినాడో తర్వాత వరల్డ్ ఓవర్గా, అంటే ఇఫ్ యూ సీ దట్ ఏ ప్రోగ్రామ్ క్యాన్ బి చేంజ్డ్. అసలు ఈ ఈవీఎంల మీద ఇంత రభస, ఇంత రచ్చ అవసరం లేదు నా దృష్టిలో. నిజంగా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉంది అనండి. ఇప్పుడు చూడు, మొన్నటి ఎన్నికల తర్వాత ఇఫ్ యూ సీ ది వరల్డ్ న్యూస్ పేపర్స్, వరల్డ్ మీడియాని కనుక మనం గమనిస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం మీద చాలా అనుమానాలు వ్యక్తం చేసినారు. మోడీ చేసినటువంటి క్యాంపెయిన్ కానీ, మోడీ చేసినటువంటి విధానాలు కానీ, సిబిఐ ఈడీలను వాడి ప్రతిపక్షాలను చిన్నాభిన్నం చేయడము, ప్రతిపక్ష నాయకులను జైళ్ళల్లో పెట్టడము, ఏకపక్షంగా అంత తనే అయి వ్యవహారం చేయడం, అసలు పార్టీ లేదు, ఓన్లీ మోడీ ఈజ్ బీజేపీ, బీజేపీ ఈజ్ మోడీ అన్నట్టుగా తనకు ఓటు వేయి అని చెప్పి అడిగిన విధానం అదంతా చూస్తే, అంటే ప్రతిపక్షాలను ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి వ్యక్తిని ఏదో ఒక రకమైన హింసకు, పీడనకు గురి చేసిన విధానం చూస్తే అసలు ఈ భారతదేశంలో డెమోక్రసీ అనేది ఉందా? అసలు నిజంగా నిష్పక్షపాతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా? తర్వాత ఎన్నికల కమిషన్ ఏదైతే ఏకపక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న విధానము, ఇవన్నీ చూసిన తర్వాత వరల్డ్ మీడియా చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. కాకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పుతోని ఇవాళ ఏమంటున్నారు, అమ్మా రైట్, ఈవీఎంలు పెట్టుకో, నువ్వు ఏం చేసి ఎంత ప్రచార ఆర్భాటం చేసినప్పటికీ ప్రజలు నిర్ణయాత్మకమైనటువంటి తీర్పునే ఇస్తారు, గుణాత్మకంగా ఆలోచిస్తారు, భారతదేశ ప్రజలు చాలా విజ్ఞత గలవాళ్ళు అనేటువంటి మాట అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట వారణాసిలో మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్సే తగ్గింది, జీరోకి వచ్చింది. వారణాసిలో అంటే ఎక్కడైతే రాముడు పుట్టాడో అక్కడే అయోధ్య, ఫైజలాబాద్లో బీజేపీ ఓడిపోయింది. అంతేందుకమ్మా, ఇక్కడ మన రాష్ట్రంలో మొన్న లోక్సభ ఎన్నికలు జరిగిన చోట మంత్రుల యొక్క ప్రతి నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చినాయి తెలుసా? 20,000 నుంచి 30,000 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే వీళ్ళ యొక్క ప్రతిభ, వీళ్ళ ప్రభ, వీళ్ళ ప్రకాశం ఎంత తగ్గిందో తెలిసిపోవట్లేదా? ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలు విజ్ఞులు, ప్రతిదాన్ని ఆలోచిస్తారు. ఇవాళ కింద పడ్డవాడు అటనే కింద పడి ఉండడు, పైన ఉన్నవాడు ఎవడు పైన ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. రానున్న రోజుల్లో మరి ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుందాం చూద్దాం. విజ్ఞులైన ప్రజలు తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.